జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్, బిగ్గెస్ట్ క్యాపబిలిటీస్ ఉన్న టైర్ 1 ఇండియన్ స్టార్, అన్నిటికీ మించి ప్రాణాలు ఇచ్చేసే ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో. ఇంత ఫాలోయింగ్ దక్కించుకోవడానికి తారక్కి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. మూతి మీద మీసాలు రాకముందే సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాస్ హీరో అయిపోయారు. ఇంత దమ్ము ఉంది కాబట్టే తారక్ అంటే ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. ఇక వీటికి తోడు ఎన్టీఆర్ మాటల్లో ఉండే మెచ్యూరిటీ, ఫ్యాన్స్ కోసం తారక్ ఇచ్చే సలహాలు, సూచనలు ఆయన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టాయి. మరి జీవితంలో ఇంత మెచ్యూరిటీ ఉన్న తారక్ కెరియర్ విషయంలో మాత్రం చాలా ఏళ్లుగా ఓ చిన్న తప్పు చేస్తూ వస్తున్నారు. మామూలుగా అయితే ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్కి చాలా ఇష్టం, కానీ తారక్ ఈ మధ్య కాలంలో వారిని కలవడమే మానేశారు. పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. దేవర మూవీకి సైతం తెలుగులో ఎలాంటి ఫంక్షన్ జరగకపోవడంతో ఫ్యాన్స్లో సైతం ఒక రకమైన అసంతృప్తి ఉండిపోయింది. మా హీరో మాకు దూరం అయిపోతున్నాడనే బాధ అది. తారక్ అంటే ఫ్యాన్స్కి అంత ఇష్టం. మరి ఈ విషయంలో అభిమానులు తప్పుపట్టడానికి కూడా వీల్లేదు. వారి ఎమోషన్, అభిమానం అలాంటిది. కానీ తారక్ మాత్రం ఈ విషయంలో దృష్టి పెట్టలేకపోయారు. ఒకరిద్దరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ విషయాన్ని హీరో వరకు తీసుకెళ్లినా అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యి పెద్ద గొడవకు దారితీసింది. దీంతో మిగిలిన ఫ్యాన్స్ సైతం తమ హీరోని బాధ పెట్టడం ఇష్టం లేక కామైపోయారు. నిజానికి ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరికీ పర్సనల్ పిఆర్ఓ టీం ఒకటి ఉంటుంది. వాళ్లే ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు. హీరోకి ఫ్యాన్స్కి మధ్య బ్రిడ్జ్గా ఉంటూ ఆ బాండింగ్ బలపడేలా చేస్తుంటారు. కానీ తారక్ మొదటి నుంచి ఇలాంటి టీంని సెట్ చేసుకోలేదు. అభిమానులతో నేరుగా టచ్లో ఉండడం ఆయన స్టైల్. అలాంటి తమ హీరోని చూసి కూడా చాలా రోజులు అయిపోవడంతో ఫ్యాన్స్లో బాధ ఎక్కువైపోతోంది. ఇక చేసేదేమీ లేక చాలామంది వివిధ ప్రాంతాల నుండి పాదయాత్రలు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేయడం స్టార్ట్ చేశారు. దీంతో తారక్కి విషయం అర్థమైంది. ఫ్యాన్స్ తనని ఎంతగా మిస్ అవుతున్నారో తెలిసి వచ్చింది. ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాజాగా తారక్ ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. డియర్ ఫ్యాన్స్, మీరు నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకొని త్వరలోనే ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడానికి కొంత సమయం అవసరం కాబట్టే అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాను. ఈలోపు నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయకండి అని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తారక్ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా తారక్ వరుస హిట్స్ కొడుతున్నారు. ఇక దేవరతో పాన్ ఇండియా రేంజ్లో తన స్థాయి ఏమిటో చూపించారు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోకి ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండడంలో తప్పే లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం మా అన్నయ్య ఆలస్యమైన తమ బాధ అర్థం చేసుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్లోని హరిన్ఘట్లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సైకాలజీ విభాగంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సీరియస్ అయిన యూనివర్సిటీ యాజమాన్యం సదరు విద్యార్థిని సస్పెండ్ చేసి లేడీ ప్రొఫెసర్ను అధికారులు సెలవులపై పంపించారు. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ పాయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను యూనివర్సిటీ యాజమాన్యానికి మెయిల్లో పంపించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రదీప్ లహరి తెలిపారు. ఫిబ్రవరి 1న విశ్వవిద్యాలయానికి ఈమెయిల్ పంపినట్టు వెల్లడించారు. పెళ్లి వీడియో వైరల్గా మారడం వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, పని చేయలేనని తన రాజీనామా లేఖలో పాయల్ పేర్కొన్నట్టు తెలిపారు. సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే లేడీ ప్రొఫెసర్ రాజీనామాపై వర్సిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కాగా క్లాస్ రూమ్లో స్టూడెంట్, లేడీ ప్రొఫెసర్లకు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు. హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది. వర్సిటీ 3 సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నుంచి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకాడమిక్ ప్రాజెక్టులో భాగమని, అసలు పెళ్లి కాదని చెప్పారు. సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్డారు.
మరోవైపు ఒక మీడియా ఛానల్తో ప్రొఫెసర్ మాట్లాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను లీక్ చేశారని ఆరోపించారు. త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. ఇలా చేసిన వారెవరూ ఇప్పుడు తప్పించుకోరని ఆమె వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్న తన భర్తతో సహా తన సన్నిహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హీరో వేణు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వేణు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ఈయన ఇన్నాళ్ళు మీడియాకు దూరంగా ఉండి ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారు. తాజాగా 1000 కోట్ల స్కామ్లో ఈయనపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు ఆయన అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకురాలు హేమలత భాస్కర్రావు శ్రీవాణి ఎండి పాతూరి ప్రవీణ్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉత్తరాఖండ్లో జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సొంతం చేసుకుంది. బంజారాహిల్స్లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ స్వాతి కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టర్కి తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ వారు 2002లో పనులు మొదలుపెట్టారు. ఇక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ బిహెచ్డిసి మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించాయి. అటు పనులకు సంబంధించి 1,10,25,25,00,000 డిహెచ్డిసి ఖాతాలో జమయ్యాయి. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు రద్దు చేశారు. దీంతో ఎండి రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా నాంపల్లి 2 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులపై అలాగే వేణుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక్కోసారి చిన్నపిల్లలు చేసే అల్లరి చాలా సరదాగా ఉంటుంది. వారు అమాయకంగా కోరే కోరికలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. తాజాగా కేరళలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉప్మా, కిచిడి, ఉడికించిన గుడ్డు వంటి వాటిని ఆహారంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపుగా ఇదే పద్ధతి. అయితే ఇటీవల ఓ అంగన్వాడీ సెంటర్లో ఓ చిన్నారి కోరిన కోరిక విని అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు అవాక్కైపోయారట. తర్వాత తెగ నవ్వుకున్నారు. కేరళలోని ఓ అంగన్వాడీలో బిర్యానీ, చికెన్ అడిగే చిన్నారి వీడియో వైరల్ కావడంతో కేరళ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. అవును, కేరళలోని ఓ అంగన్వాడీలో చదువుతున్న ఒక చిన్నారి ఉప్మాకి బదులుగా చికెన్ ఫ్రై, బిర్యానీని అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో టోపీ ధరించిన బాబు అమాయకంగా తన తల్లిని అంగన్వాడీలో ఉప్మా కాకుండా బిర్యానీ, చికెన్ ఫ్రై నాకు కావాలి అని అడుగుతాడు. ఆ పిల్లవాడి తల్లి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఇది కాస్త ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళింది. ఈ వీడియోను రిఫర్ చేస్తూ ఆరోగ్య, మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీణా జార్జ్ తన ఫేస్బుక్ పేజ్లో ఆ చిన్నారి అభ్యర్థన చేస్తున్న వీడియోని షేర్ చేశారు. మంత్రి విడుదల చేసిన వీడియోకు క్యాప్షన్గా ఆ పిల్లవాడు అమాయకమైన అభ్యర్థన చేశాడు. అంగన్వాడీ మెనూను సవరిస్తామంటూ పేర్కొన్నారు. పిల్లలకు పోషకమైన ఆహారం అందేలా అంగన్వాడీల ద్వారా వివిధ రకాల ఆహారాలు అందిస్తారు. కేరళలో ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల ద్వారా గుడ్లు, పాలు అందించే పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ సమన్వయంతో స్థానిక సంస్థలు అంగన్వాడీలలో వివిధ రకాల ఆహారాన్ని అందిస్తాయి. చిన్నారి అభ్యర్థనను నెటిజన్లు కూడా సమర్థించారు. జైల్లో ఖైదీలకు అందించే ఆహారాన్ని తగ్గించి అంగన్వాడీల ద్వారా పిల్లలకు మెరుగైన ఆహారాన్ని అందించాలని కొందరు సూచించారు. ఏదేమైనా ఓ పిల్లాడి అమాయకమైన కోరిక ఇప్పుడు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేలా చేసింది. మరి ఈ విషయంలో మీరేమంటారు? అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి చికెన్ పెట్టాలని మీరు మద్దతు తెలుపుతున్నారా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.